వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గ్యాస్ సిలిండర్ల ధరలను వంట గ్యాస్ పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ పై 117 రూపాయలు పెంచడం వల్ల దేశ ప్రజలపై 60,000 కోట్ల రూపాయల భారాన్ని వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేలుపుల కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో చమురు నిల్వల కొరత ఉండనున్నదనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం గోదావరికని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తాలో నేడు ప్లకార్డ్స్ తో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విశ్వ గురువును అని తనకు తాను చెప్పుకునే నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని దుయ్యబట్టారు. అమెరికా చెప్పు చేతల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఇరాన్ పై యుద్ధం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచనున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. అమెరికా ఏది చెబితే అది వినే విధంగా మన బలహీన ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చమురు దిగుమతులు చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతుండగా ఆయనకు మోడీ మోకరిల్లుతున్నారని అన్నారు. ఈ విషయాలను గ్రహిస్తూ ఉన్న దేశ ప్రజలు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు నేర్వెట్ల నర్సయ్య, పరశురాములు, రంగన్న, తిరుపతి, రాజన్న, రాంబాబు, సమీర్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం నిన్నగాక మొన్న భారతదేశ ప్రజల మీద గ్యాస్ ధరలు పెంచడం కోసం నిర్ణయం చేసి వంట గ్యాస్కు 60 రూపాయలు, అదే విధంగా కమర్షియల్ గ్యాస్ మీద 115 రూపాయలు ఈరోజు పెంచినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పటికే అనేక రకాల సమస్యలతోని, చాలని వేతనాలతోని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో అధిక భారాలను మోపుతూ ఈరోజు సంపన్నులకు దోచిపెట్టేటువంటి విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఈ గ్యాస్ ధరలు పెంచడం వల్ల భారత ప్రజల మీద సుమారుగా 60,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం పడ్డ పరిస్థితి ఉంది. ఈ ధరలు ఎందుకు పెంచినామని చెప్పేసి అడిగితే ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో చమురు నిల్వలు ఇక్కడికి రావడం తగ్గిపోయిందని చెప్పేసి ఈరోజు ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు ప్రపంచంలో పాశ్చాత్య దేశాలలో యుద్ధం కొనసాగుతున్న క్రమంలో